నమస్తే అండి. తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మేము క్యాప్సికమ్ కర్రీ చేసుకుంటున్నాం. అది ఎలా చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఐటమ్స్ క్యాప్సికమ్ తీసుకొని ఇలా చిన్నగా సన్నగా కోసుకోవాలండి. ఆనియన్స్ కూడా సన్నగా కోసుకొంచుకోవాలి. టమాటో ఇది మనం మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నామండి. నేను ఒక బౌల్ పెట్టుకుంటున్నాం. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. అందులో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుంటున్నాం. మనం సన్నంగా కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోవాలంటే ఆనియన్స్ క్యాప్సికమ్ అనేది ముందు మనం ఇలాగా కట్ చేసుకొని ఉంచుకున్న తర్వాత అది ఈ రెండు సపరేట్గా మనం కొంచెం ఒక 3-4 మినిట్స్ వేపుకొని పక్కకు తీసుకోవాలండి. దీనిలో కొద్దిగా మనం సాల్ట్ వేసుకుంటున్నాం, కొంచెం కారం వేసుకోవాలి. టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ అనేది మూత తీసి కలుపుకోవాలి. కదా ఇది వేగిందండి. ఇప్పుడు మనం ఇది వేరే బౌల్లో తీసుకుంచుకోవాలి, ప్లేట్లో. ఆ వేగిన సైడ్ తీసిన తర్వాత మళ్ళీ ఇందులో బౌల్లో ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. చేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇలాగా జీలకర్ర ఆనియన్స్ వేగిన తర్వాత మనం ఇది కొంచెం బ్రౌన్ కలర్ వేగినాక మనం ముందుగా మిక్స్ చేసుకున్న టమాటా ఉంది కదండి, ఆ గ్రైండ్ చేసుకుంది అది వేసుకోవాలి. అందులో మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, గరం మసాలా,
ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. మూత తీసి చూసుకున్నామండి. ఫ్రెండ్స్, ఈ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూడండి. మా ఛానల్ చూడండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అందులో కొంచెం పెరిగేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు సాల్ట్ సరిపోయిందో చూసుకోండి. చాలాపోతే వేసుకోండి, మాకైతే చాలేదు వేసుకుంటున్నాము. మీరు కూడా చూసుకోండి, సాల్ట్ కారం సరిపోయిందో లేదో. చాలాపోతే ఇప్పుడే వేసుకోండి. ఇవి కొంచెం ఇది వేగినాక క్యాప్సికమ్ వేసుకోవాలండి. ఇందులో ముందుగా పక్క ఉంచుకొని వేయించుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇది ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మేము మూత పెట్టుకోవాలండి. మూత తీసి చూసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది. మన క్యాప్సికమ్ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. స్మెల్ మంచిగా, స్మెల్ అయితే బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఆపేసుకుందాం, స్టవ్ ఆపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. స్మెల్ చాలా బాగుంది, టేస్ట్ కూడా చూసామని చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే చాలా చాలా సూపర్. ఓకే, థ్యాంక్ యూ అండి. మా ఛానల్ చూసుకోండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ అండి.